వారణాసి లేదా కాశీ అని మన భారతదేశం అత్యంత ప్రాచీనమైన నగరం. హిందువుల యొక్క పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది కాశీ. ఉత్తరప్రదేశ్లో ఉంది అన్నమాట. ఇక్కడ ప్రవహించే గంగానది స్నానంలో ఆచరిస్తే సర్వ పాపములు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతామని నమ్మకం. అరుణ, ఆసి అనే రెండు నదుల నగరములలో వద్ద గంగానది కలుస్తాయని, అందుచే ఈ నగర క్షేత్రానికి వారణాసి అని ఒక నామం ఉంది. కాశీ, వారణాసి అని లేదా పిలుస్తారు. కాశీ అంటేనే ప్రకాశించడము లేదా కనిపించడము. చాలా పవిత్రమైన క్షేత్రాన్ని ఈ క్షేత్రము. చనిపోయిన ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది పిండ ప్రదానం చేయడానికి. మళ్ళీ మనకు జన్మాంతరము ఉండదు. మనము ఆనందం అంటే ఇక్కడే చూసుకుంటాం, కానీ ఇక్కడ కాదు ఆనందం. పరమాత్ముని దొరికిన ఆనందం దొరుకుతుంది. ఆ పరమాత్ముడే మనకు ఆనందం. ఆనందం అంటే పరమాత్మ. మన జనము ఫుల్ జనము, ఎంత జనము, అసలు రూములు దొరకక ఎంత కష్టమైపోయింది. చాలా జనం, కళ్ళకి ఎంత ఆనందం. ఆ ఆనందం మీకు అందరికీ దక్కాలని కోరుకుంటున్నాను. ఈ ఆనందము అందరికీ, నాకు ఆ పరమశివుడు ఆనందము ఇచ్చిండు. ఈ ఆనంద శాశ్వతంగా నిలబడాలని అనుకుంటున్నాను. ఆ పరమశివుడు. యాత్రలు చేయాలన్న ఒక అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటేనే మనం చూడగలుగుతాం. ఏదో జన్మల పుణ్యం చేస్తేనే తీర్థయాత్ర చేస్తాము. ఆ తీర్థయాత్రలనే మనకు ఆనందం అనేది ఉంటుంది. ఆ ఆనందంలోనే మోక్షం దొరుకుతుంది. మోక్షమే ఆనందం. ఈ ప్రదేశం అలాంటిది. గాలి, వాన అంతా ఎంత పవిత్రమైన భూమి. ఈ నేల పరమశివుడు సృష్టించుకున్న ఈ నేల. తాకడము కూడా మనకు ఒక అదృష్టం కావాలి. ఆ అదృష్టం ఉంటేనే ఆ నేలకు తాకగలుగుతాము. చూడండి ఎంత చక్కటి వాతావరణం, ఎంత బాగుంది. ఆధ్యాత్మికంగా ఎంత చక్కనైన ఆధ్యాత్మికంగా ఉంది. చూడండి, ఇంత అనుభూతి నా జీవితంలో ఎప్పుడు పొందలేదు. ఆధ్యాత్మికంగా ఎంత కూడా ఒక అదృష్టం ఉండాలి. ఇంత ఆధ్యాత్మికంగా అసలు ఇక్కడ చనిపోవడం కూడా ముక్తి ప్రసాదిస్తుంది. ఎంత చక్కనైన ఆధ్యాత్మికంగా ఉంది. చూడండి, కళ్ళకు ఆనందమైన పండగ కాశీ క్షేత్రము. ఇంత అందమైన నగరము, రెండు కళ్ళు సరిపోవు. ఇక్కడ చనిపోయిన వారు కూడా ఎంత ఆనందంగా చనిపోతారో. ఆ పరమశివుడు మనల్ని పుట్టించి ఆయనలో చేర్చుకుంటాడు. ఆయన ప్రదేశంలో చనిపోయి ఆయన లోపలనే మనల్ని కలుపుకుంటాడు అన్నమాట. ఎంత చక్కని ఆధ్యాత్మిక ప్రదేశము, ఆ జనము. ఆ పరమశివుడు వీళ్ళందరినీ మనందరినీ ఎట్లా కాపాడుతున్నాడు చూడండి. ఆ పరమశివుడు కదా, అందుకొరకు ఈ సృష్టికి మూలకారుడు. ఎంత ఆధ్యాత్మికంగా ఉంది చూడండి ప్రదేశము. ఎన్ని నెల రోజులున్నా మన ఆనందం ఇక్కడ తీరని ఆనందము ఇది. స్నానాలు ఎంత, అసలు ఏమి ఇంత తేడా లేకుండా అఘోరలు అందరూ స్నానాలు, ఎంత చక్కని ప్రదేశము. స్నానాలు చూడండి, ఘాట్లు, ఎన్నో ఘాట్లు ఉన్నాయి, చెప్పలేని ఘాట్లు. మేము ఆ ఘాట్లు కూడా తిరగలేదు మొత్తము. ఆ ఘాట్లు చూడండి, ఎంత పెద్ద పెద్ద ఘాట్లు, జనాలు, అఘోరలు. ఈ ఆధ్యాత్మికంగా ఎప్పుడు శాశ్వతంగా మన మనసులో నిలబడాలి. ఆ భగవంతుడు ఎంత సృష్టించుకున్నాడు చూడండి. అసలు ఈ సృష్టి ఆ భగవంతుడు లయకారుడు. ఆ లయకారుడు ఆయనే, సృష్టి ఆయనే, అంతా ఆయనే. ఆ సృష్టికి మూలం ఆయనే. ఇక్కడ ఒక విశిష్ట ఉంది. ఇక్కడ 9 రోజులు ఉండాలంట, నియమము అది. కాకపోతే మేము 2 రోజులే ఉన్నాము, మాకు వీలు కాలేదు. మేము కుంభస్నానాలకి వెళ్ళినప్పుడు, కుంభమేళ స్నానాలకు వెళ్ళినప్పుడు రష్ చాలా ఉన్నాయి. రూములు దొరకక చాలా కష్టమయ్యింది స్నానం. అయితే వేరే టైంలో పోయినా అనుకో రూములు దొరుకుతాయి. అక్కడ ఉన్న టెంపుల్స్ మొత్తము ఒక నెల రోజులు పడతాయి చూడడానికి టైం.
ఆ చందులు ఇరుకుళ్ళు ఎంత అందమైన ప్రదేశము అసలుకు. ఎంత పెద్ద అంతులేని కాశీ క్షేత్రము. అంతులేని కాశీ క్షేత్రాన్ని ఒక్కసారైనా జీవితంలో ఒక్కసారైనా చూడండి. మీరు కూడా చూడండి, మోక్షం లభిస్తుంది. ఆ పరమేశ్వరుడు మనల్ని ఆనందిస్తాడు. ఆయన పిల్లలం మనమంతా ఆయన పిల్లలమే, ఆయన సంతానమే మనము. ఆయన లేనిది మనం లేము. ఈ సృష్టియే ఆయనది. అంతా ఆయన ఆజ్ఞ లేనిది మనం ఏం చేయలేము. ఆయన ఆజ్ఞ ఉంటేనే ప్రతిదీ నడుస్తుంటుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కటిదంటే ఆయన్నే. ఆయన లేనిది మనం లేము. సృష్టి అంతా ఆయనదే. సృష్టికి మూలకారుడు ఆయనే. లయం వచ్చినా ఆయన్నే, ఏది చేసినా ఆయన్నే. ఆయన ఆజ్ఞ లేనిది మనం ఏదైనా చేయలేము. పల్లడి ఒడిలో కూర్చున్నంత ఆనందము, అయ్యవారు ఒడిలో కూర్చున్న ఆనందము, గంగమ్మ ఒడిలో నేను కూర్చున్నా అన్నంత ఆనందం వచ్చింది. ఆ ఆనందము మీకందరికీ ప్రసాదించాలని కూడా కోరుకుంటున్నాను. నాకైతే అనుభూతి అనిపించింది. నేను చెప్తున్నా, అమ్మ ఒడిలో కూర్చున్నంత ఆనందము వచ్చింది. గంగా అంటేనే ఆ తల్లి మన తల్లి అందరికీ. ఇంకా ఆ తల్లి మనను ఎంత అమృతంగా ప్రసాదిస్తుందో మనకు. అమృతమే. ఆ అమృతం స్నానము మీరు కూడా చెయ్యాలి. గంగమ్మ ఒడిలో కూర్చున్నంత ఆనందము మీకు. ఇటువంటి ఆనందం నా జీవితంలో మర్చిపోలేను. ఆ జనము, ఎంత జనము, ఎంత చెప్పలేనంత జనము. ఆ జనం చూస్తేనే ఆ స్వామి అందరినీ ఎట్లా రక్షిస్తున్నాడో, ఎంత కాపాడుతున్నాడో, అందరినీ ప్రతి ఒక్కరిని కాపాడుతున్నాడు. ఈ నేల అలాంటి నేల. ఆయన సృష్టించుకున్న ఈ నగరానికి అంత విశిష్టత ఉంది చూడండి. పాండవులు కూడా ఇక్కడ వనవాసం చేసి ఇక్కడ ఒక లక్క మిద్దె అని లక్క బిల్డింగ్ ఒకటి కట్టి అక్కడ చాలా పాండవులది ఒకటి స్టోరీ ఉంది. అది ఇప్పుడు చెప్పడం వీలు కాదు. తర్వాత ఎప్పుడైనా చెప్తాను. పాండవుల వారణాసి లక్క ఇల్లు అనేది ఒకటి నేను తర్వాత చెప్తాను. ఆ ఇల్లు కూడా వారణాసి, ఎంత పవిత్రమైన వారణాసి చూడండి. ఆ బోట్లు, ఆ జనము ఎంత చక్కగా